మరి ఈరోజు ఆర్టికల్స్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ మీరు రాయబోయే ఎగ్జామ్స్ గురించి మీరు ఎలా ప్రిపేర్ కావాలి అనేది మన టీచర్స్ అందరూ కూడా మీకు సలహాలు ఇస్తారు, రోజు ఇస్తూనే ఉన్నారు. కాకపోతే ఈరోజు లాస్ట్ సలహా కాబట్టి సలహాలను స్వీకరించి మీరు ఇప్పటికైనా ఈ ఉన్నటువంటి సమయాన్ని హాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక 2 minutes మీరు అప్పటి వరకు టెన్షన్లో ఉంటారు, ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది, పేపర్ ఎలా ఒక 2 minutes మీరు ఒక సీట్లో కూర్చొని కరెక్ట్గా 29A అయితే 29B అట్లా ఏదో ఒకటి అంకె తప్పు అక్షరం తప్పు రాసినా కూడా మార్క్స్ వేయడానికి అవకాశం ఉండదు. ఆన్సర్స్ చేస్తారు కదా అక్కడ క్వశ్చన్ వైజ్గా. అందుకని అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి, వచ్చినాయి ముందు రాయండి, టెన్షన్ ఫ్రీగా ఉండండి, కావాల్సిన వస్తువులన్నీ తీసుకెళ్ళండి. తర్వాత అక్కడ ఇన్విజిలేటర్స్తో కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళందరితో కూడా రెస్పెక్ట్గా ఉండండి. అంతేకాని ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఎగ్జామ్ రాసేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పేపర్లు వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ వేరే వాళ్ళకి తీసుకోవడం కానీ ఏదన్నా బుక్ అయితే మాత్రం ఇంకంతే. ఎవరు ఉద్యోగాలు ఎవరు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు, ఇన్విజిలేటర్లు కానీ చీఫ్ కానీ డిపార్ట్మెంట్. సాధ్యమైన వారికి చెప్పాక పొద్దున రికగ్నేషన్ లేకుండా మీ పని మీరు చూసుకోండి. మీరు సొంతగా పాస్ అవ్వడానికి ఇప్పుడు పిఎస్ ఉందనుకోండి, 2 8 మార్కులు లేదా ఒక 8 మార్కులు 2 4 మార్కులు 1 మార్కు 2 మార్కులు అవి వచ్చినా కానీ పాస్ అవుతుంది. అట్లా ప్రతిదీ ఇది 4 రోజులు చదివినా పాస్ అవ్వచ్చు, ఎప్పుడు ఇంట్రెస్ట్గా అది. అందుకని ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని టైం మాత్రం వేస్ట్ చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఎగ్జామ్ అయిన తర్వాత నేను అక్కడ దాకా వెళ్ళొస్తా, ఎండలో తిరగదు. ఎండలో తిరిగారంటే నెక్స్ట్ ఎగ్జామ్కి దాని ఎఫెక్ట్ పడుతుంది. మీరు రండి ఇంటికి సాధ్యమైనంత తొందరగా. ఇంటికి వచ్చేసేయండి, అక్కడ చెత్త ఏం తినొద్దు. తినాల్సిన ఉంటే ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదన్నా లిమిట్గా తినండి. అంతేగాని ఆ పానీపూరి అక్కడ చాట్ మసాలా అని అదని కానీ ఏదన్నా తినకూడని నా మోషన్స్ కానీ అలాంటివి అయితే దాని ఎఫెక్ట్ ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్కి పడుతుంది. అందుకని ఫస్ట్ స్టెప్ ఇక రేపటి నుంచి ఎగ్జామ్స్ అప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతారు కాబట్టి ఇంటి దగ్గర సీరియల్స్ దూరంగా మీ తల్లిదండ్రులు కూడా కొంచెం ఆ టీవీలు సెల్ వాడటము, తర్వాత ఏమో సీరియల్స్ చూడటం అది కూడా తగ్గిస్తారు. బహుశా మీరు చదువుకుంటున్నారు కాబట్టి అక్కడ చక్కటి అట్మాస్ఫియర్ ఉండాలి. ఒకటి ఇంట్లో ప్రశాంతంగా చదువుకునే అట్మాస్ఫియర్ మీరే క్రియేట్ చేసుకోవట్లేదు, వాళ్ళేమి క్రియేట్ చేసే అంత వాళ్ళకి టైం ఉండదు. నెక్స్ట్ 2వ స్టెప్, ఎట్టి పరిస్థితుల్లో కూడా చక్కటి ఫుడ్ తీసుకోవాలన్నమాట. నాన్న ఎగ్జామ్గా నాకు విద్యార్థులకు ఆశిస్తుంది. మరి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంది. లాస్ట్ బ్యాచ్ చూసాము, ఒక 10% మాత్రమే మరి ఎగ్జామ్ దగ్గరలో ఉన్న శ్రద్ధగా చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి మన ఎగ్జామ్ ముందుగానే క్వశ్చన్స్ తెలిసి చాలా దాదాపు అందరికీ మరి అప్పుడే రాయలేక వీడియో చూడమ్మా.
ఓకే. 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 చూడమ్మా. నేను వెళ్ళినప్పుడు ఇట్లాగే కంటిన్యూషన్ మీ అందరు తీసి ఇట్లాగే వీడియో రా మొత్తం గ్రూప్లో పెడతా. రైట్ చూడు. ఓకే. నెక్స్ట్ ఇటు చూడమ్మా. ఇటు చూడమ్మా. రాజారు ఇటు చూడరా. ఈడ తోట సిగ్గు దా. ఈడు అసలు ఫోటోలకు దూరంగా ఉంటాడు. ఈడు ఎరా ఈడు ఫోటోలకు దూరంగా ఉంటాడు రాంచాడు. రైట్ దాన్ని ఓకే. చేస్తాలే మా వేస్ట్ ఉన్నాయి. ఓకే.